ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల జోరు మీదున్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సమర నినాదం చేశారు. ఎన్నికలేవైనా సరే ప్రతిపక్ష పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చే ప్రయత్నం ముమ్మరం చేశారు. తమ పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేలుగా లేని చోట డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్లు, డీసీఎంఎస్ల పాలక మండళ్ల పదవులపై దృష్టి పెట్టాలని ఆయన మంత్రులకు పథనిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వరుస ఎన్నికలకు కిరణ్ సర్కార్ సై అంటోంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తమ బలాన్ని ప్రస్ఫుటం చేసేందుకు వీలవుతుందన్నది స్థూలమైన ఆలోచన. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు చర్యల్ని చేపట్టాలని న్యాయ నిపుణుల్ని కోరినట్లు సమాచారం. ఎన్నికలేవైనా తమ సత్తా చాటేందుకు కాచు కూర్చున్నామని ఆయన ఇచ్చిన సంకేతం పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేసినట్లయింది. కోర్టులో కేసు ఉంది కాబట్టి వాళ్ళ సత్తా చూసేదానికే కాసుకొని ఉన్నాము. ఇవన్నీ స్థానిక ఎన్నికలు ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వీలైన త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాము. దాంట్లో వెనకాలకు పోవాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరగానే పెట్టడం జరుగుతుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నది కిరణ్ సర్కార్ అభిమతం. దీనికి న్యాయపరమైన అంశాలు అడ్డంకి లేకుండా సిద్ధం చేయడంతో పాటు పంచాయతీ ఎన్నికలకు అడ్డంకుల్ని తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలన్నది ఓ ఆలోచనగా తెలుస్తోంది. సహకార ఎన్నికల ఊపు కిరణ్ను, సహచర మంత్రుల్ని విమర్శల నుంచి గౌరవంగా బయటపడేసేలా చేసిందన్నది వీరి నమ్మకం. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్, డీసీఎంఎస్ పదవులకు పార్టీ ఎంపిక చేసి గెలిపించడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి మంచి ఫలితాలు సాధిస్తామని సీఎం తలపెట్టినట్టు సమాచారం. లోకల్ గా స్థానికంగా ఉన్న నాయకులు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తో సంబంధం ఉన్న వారికి ఏ విధంగా ఆ జిల్లా ఎన్నికల్లో వారి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే మార్గమని కిరణ్ సర్కార్ భావిస్తోంది. ఇది ఆచరణలో చూపడం వల్ల సార్వత్రిక ఎన్నికల నాటికి సమాయత్తం కాగలమని ధీమాగా ఉంది.